హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి చాలామంది ఆందోళన చెందుతున్నారు. 4016 రూపాయల ఆసరా పెన్షన్ ఎప్పటి నుండి అందిస్తారని చెప్పేసి. సో ఇక్కడ వికలాంగులకి సంబంధించిన 6016 రూపాయల కొత్త పెన్షన్ ఎప్పుడు అందిస్తారని చెప్పేసి కూడా చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. అయితే మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హయాంలో ప్రకటించిన కొత్త పెన్షన్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుంది. అయితే వీటికి సంబంధించి కొన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను కొత్త జీవోలో ప్రవేశపెట్టబోతుంది. ఈ కొత్త అంశాలు ఏంటివి అనేది కూడా ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. కాబట్టి అందరూ ఈ వీడియోని చివరి వరకు చూసి పూర్తి స్థాయి సమాచారాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోండి. అలాగే కింద చూపిస్తున్న లైక్ బటన్ని లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లు కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కనుక అధికారం చేపడితే 2016 రూపాయలుగా ఉన్న ఆసరా పెన్షన్ని 4016 రూపాయలుగా చేసి లబ్ధిదారులకు అందిస్తామని చెప్పేసి ఎన్నికల హయాంలో ప్రకటించింది. అలాగే వికలాంగులకి సంబంధించిన 4016 రూపాయల ఆసరా పెన్షన్ని 6016 రూపాయలుగా ఇస్తారని చెప్పేసి చాలామంది వికలాంగులు భావిస్తున్నారు. అయితే వాస్తవానికి ఇక్కడ వికలాంగులకి సంబంధించిన 6016 రూపాయల ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు గారు మాత్రమే అవలంబిస్తున్నారు. కానీ ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతున్నారా అంటే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నార్థకంగానే ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు. అయితే మొత్తానికి చేయూత పథకానికి సంబంధించి కూడా బట్టి విక్రమార్క గారు తాజాగా ప్రస్తావించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 4016 రూపాయలకి సంబంధించిన ఆసరా చేయూత పథకాన్ని త్వరలో ప్రారంభించబోతున్నామని చెప్పేసి వారు లబ్ధిదారులకు ఒక గుడ్ న్యూస్ని చెప్పారు. అంటే వివిధ రకాల కార్డులను అన్నీ వేరువేరుగా అందిస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అంటే 4016 రూపాయలకి సంబంధించి వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, గీత కార్మికుల పెన్షన్ కావచ్చు, బీడీ కార్మికుల పెన్షన్ కావచ్చు, వితంతువుల పెన్షన్ కావచ్చు, ఇలా వివిధ కేటగిరీలకి సంబంధించి కూడా వివిధ రకాల కార్డులను జారీ చేయబోతున్నామని చెప్పేసి త్వరలో ఆసరా పెన్షన్లను కూడా మంజూరు చేయబోతున్నామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మొత్తానికి వాణిలో దాదాపుగా ఆసరా పెన్షన్లకి సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు అంటే ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పేసి వారి దృష్టికి వచ్చాయని చెప్పేసి వారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించి ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా గ్రామాల వారీగా ఏ పెన్షన్లు పొందుతున్నారు, అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనేది రాష్ట్ర ప్రభుత్వం జల్లెడ పట్టాలి అని చెప్పేసి కలెక్టర్లకు ఆదేశించిన సందర్భంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దరఖాస్తులలో ఇప్పటికే ప్రజాపాలన ద్వారా కూడా దాదాపుగా సుమారుగా 30 లక్షల వరకు దరఖాస్తులు వస్తే ఇందులో 10 లక్షల వరకు మాత్రమే అసలైన అర్హులు ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అలాగే బీఆర్ఎస్ హయాంలో కూడా పలువురు కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఆ దరఖాస్తులను కూడా వడబోసి మొత్తానికి ఒక జాబితాను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలనే ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ఆదేశాలకి సంబంధించి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకి కొత్త పెన్షన్లు మంజూరు చేసే విధానంపై కసరత్తు చేస్తుందనే సమాచారం కూడా తెలుసుకోవచ్చు. అలాగే మరొక అప్డేట్ చూసుకోవచ్చు. ఈ ఏడాదిలోనే 10 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని ఆలోచన చేస్తుందనే సమాచారాన్ని చూసుకోవచ్చు. మొత్తానికి ఈ అక్టోబర్ నెలలో దసరా కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డబుల్ బెడ్రూమ్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో లబ్ధిదారులకు అందించాలనే ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఒక్క ఇంటి నిర్మాణానికి 5 నుండి 6 లక్షల రూపాయలతో పాటు మొత్తం 4,50,000 ఇండ్లను ఒక్క నియోజకవర్గానికి 3,000 ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుందనే సమాచారం అయితే తెలుసుకోవచ్చు. ఇవి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించి అలాగే ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.